శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 5వ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణం నుండి 6వ కందార్థము క్రమ సంఖ్య 70. రాకడ పోకడ లేకను ఏకస్థితి నుండునట్టి బయలందున్ రాకడ పోకడ కలిగి అనేకముగా దోచులేని ఎరుక సుశీల ప్రతిమలో లేని పెరుమాళ్ళ లీలా లేక దోచిన ఎరుక లేనే లేదనుచు నీకి కీలు గురునిచే ఎరుకైతే చాలుళ్ళ కెరుక సుశీల ప్రతిమలో లేని పెరుమాళ్ళ లీలా. జో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము 6వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అయితే క్రిందటి కందార్థములో ఒక మంచి మాట వినగానే మనకు సంతోషము కలుగును, అంతలోనే చెడు వార్త వినగానే దుఃఖం వెంటనే వచ్చుతున్నది. ఈ సంతోష దుఃఖములు అంతలో వచ్చి అంతలోనే లేకపోతున్నవి కదా. అట్లునే ఎరుక యొక్క సంగతి కూడా విచారించుసరికి అంతలోనే లేకపోతున్నది. ఈ ఉత్పత్తి వినాశములు రెండును విచారించినచో బహు విచిత్రముగా కనపడుచుండును. మరి ఈ పరిపూర్ణ బోధ అనగా దేవ మార్గము అంటే మృత్యువు లేని మార్గము. తిరిగి రాని ఈ బోధ యందు సంశయం లేకుండా నమ్ముము. అంతలో కనపడి అంతలోనే లేకపోయే ఎరుక యందు ఎంత మాత్రము భ్రమపడవద్దు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో 6వ కందార్థము అంటే క్రమ సంఖ్య 70. ఎరుక విడిచే విధానము. రాకడ పోకడ లేకను ఏకస్థితి నుండునట్టి ఈ భయలంధున్ రాకడ పోకడ గలిగి అనేకముగా తోచులేని ఎరుక సుశీల ప్రతిమలో లేని పెరుమాళ్ళ లీలా లేక తోచిన ఎరుక లేని లేదనుచు నీ కీకీలు గురునిచే ఎరుకైతే చాలుళ్ళ కెరుక సుశీల ప్రతిమలో లేని పెరుమాళ్ళ లీలా. శిష్య గురుదేవా, సుశీల సుశీల అనగా త్రికరణ శుద్ధి కలిగిన ప్రవర్తన గలవాడా. త్రికరణ శుద్ధి కలిగిన అటువంటి వారు, ప్రవర్తన కలిగినటువంటి వాడు ఓ మంచి బుద్ధిమంతుడా, శ్రేష్టమైన ప్రవర్తన గలవాడా. రాకడ పోకడ లేకను ఏనాడు కూడా
ఈ రూపనామాదులు పొందక ఏ విధమైన చలనాదులు లేక ఒకప్పుడు రావడమని గాని ఒకప్పుడు పోవడమని గాని అనేది లేక ఏ మార్పులు అందులో కనబడక ఏక స్థితి నుండునట్టి, అంటే ఎట్టి పరిణామ క్రమమునకు లోను కాకుండా సర్వకాలము ఒక్క రీతిగా నుండి ఈ భయలంధున్, అంటే స్వతఃసిద్ధమైన పరిపూర్ణ పరబ్రహ్మమునందు రాకడ పోకడ కలిగి, అంటే పరిణామక్రమమునకు లోనై, ఈ పరిణామక్రమమున కనుక రాకడా పోకడలే అనేకముగా తోచులేని ఎరుక, ఈ రాకడా పోకడా పరిణామక్రమమునకు లోనయ్యి అనేకముగా తోస్తూ ఏది ఎరుక పిండ బ్రహ్మాండాకారములుగా పరిణమించి, అంటే అనేక రూపనామాదులతో అనేక చలనాదులతో అనేక విధములైన మార్పులతో ఉత్పత్తి నాశములతో కూడిన ఈ ఎరుక యొక్క స్థితిని గురించి విచారించితే ఎట్లు ఉన్నదనినా సుశీల, ఓ త్రికరణశుద్ధి కలిగిన మంచి ప్రవర్తన గలవాడా, తెలిపెదా విను. ప్రతిమలో లేని పెరుమాళ్ళ లీల, ప్రతిమ అనగా విగ్రహము, ప్రతిమలో లేని లీల. ఏ లీల? పెరుమాళ్ళ లీల. ఆ విగ్రహములో లేని దేవుణ్ణి, లీల అనగా వైభవం, అంటే అది ఎట్టున్నదనగా ఆ దేవతా ప్రతిమల యందు దేవుడు ఉన్నాడనే నమ్మకముతో, ఆ దేవతా ప్రతిమల యందు దేవుడు ఉన్నాడు అనే నమ్మకముతో లోకులందరూ ఆ పూజలు చేయడము, ఆ నిత్య నైవేద్యములు జరిపించడము, ఆ పూజలు చేస్తూ నిత్య నైవేద్యములు జరుపుచుండినను నిజముగా ఏనాడు ఆ విగ్రహములో దేవుడు లేనటులా, ఆ పూజ నిత్య పూజలు చేస్తూ నిత్య నైవేద్యాలు పెడుతూ జరుపుతూ ఉన్నప్పటికీ కూడా నిజంగా ఏనాడు కూడా విగ్రహములో దేవుడు లేనటులా ఆ విధముగా లేక తోచిన ఎరుక లేనే లేదనుచు, అట్లునే ఈ ఎరుక కూడా లేనిదైనను ఉన్న పరిపూర్ణమునందు ఎరుక ఉన్నట్లుగా భ్రమింపజేయుచున్నది. నీ కీకీలు గురునిచే ఎరుకైతే, నీ కీకీలు గురునిచే ఎరుకైతే, ఎరుక లేనిదని దృఢపరుచుకొనుట చేత ఈ కీలు అనగా ఈ రహస్యము గురునిచే ఎరుకైతే చాలు. గురువు ద్వారా విచారించి ఆరూఢపరుచుకుంటే ఉల్లెక్కెరుక ఎరుక లేని తగుచున్నది, లేకుండా పోవును, అంటే తిరిగి పుట్టదు. ఆ మార్పు ఉన్న వస్తువు నశించి తీరును. మార్పు ఉన్న ప్రతి వస్తువు నశించి తీరును. అట్లు ఏ విధముగానూ మార్పు లేకుండా సర్వకాలములందు ఒకే రీతిగా ఏక స్థితి ఉండున్నది, నశించదు, శాశ్వతమైనది. అట్టిది ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే. మరి అట్టి శాశ్వతమై ఒక్క పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే
నశించని దానికి పుట్టుకయు ఉండదు, అస్వతః సిద్ధమై ఉన్నది అనవలెను. ఈ పరిపూర్ణము తప్ప ఇతరమంతయు నశించున్నదే అని తెలుసుకో. విగ్రహములు తయారు చేయబడినవే కానీ అందులో నిజానికి చైతన్యం ఏమీ లేదు. లేని చైతన్యము కల్పించి అనేకమైన ఉత్సవాలు జరిపించుచున్నాము. అట్లే లేని ఎరుక ఉన్నట్లు తోచబడుచు అనేకముగా పరిణమించినట్లు చిత్ర విచిత్రముగా ఆ కార్యక్రమములు చేయుచున్నప్పటికీ కూడా తోచుచున్నను తుదకు ఏమీయూ లేకుండా పోవుచున్నది అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. మీరు కూడా ఈ కన్నార్థ భావాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.